ఎన్ఎల్ తమిళ్లో అయితే మంచి విజయం సాధించింది ఈ సినిమా. తెలుగులో కూడా రిలీజ్ చేశారు సెప్టెంబర్ 19వ తేదీన. ఇదైతే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలు అయితే చూసేద్దాం. అథర్వ మురళి, లావణ్య త్రిపాఠి వీళ్ళిద్దరు జంటగా తెరకెక్కిన సినిమా అయితే ఇది. రవీంద్ర మాధవ్ గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఇక ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగే మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో అయితే స్టార్ట్ అయింది. ఒక బ్యాంక్ రాబరీ జరుగుతుంది. బ్యాంక్ రాబరీ తర్వాత పోలీసులు అయితే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారు. ఆ తర్వాత ఎన్కౌంటర్ చేసిన పోలీసులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ వెతికి మరి ఆ బ్యాంక్ రాబరీ గ్యాంగ్ అయితే మిగిలిన వాళ్ళు చంపుతూ ఉంటారు. అసలు ఇలా ఎందుకు చేస్తున్నారన్న ఇంట్రెస్టింగ్ మూమెంట్ అయితే కలిగించారు. బట్ కొద్దిసేపటికే మళ్ళీ లవ్ స్టోరీలోకి అయితే ట్విస్ట్ అయిపోతుంది స్టోరీ. ఆ తర్వాత కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అదే లవ్ స్టోరీ ఇక్కడ హీరో హీరోయిన్ల మధ్య అయితే చూపిస్తారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కథ అయితే స్లమ్ ఏరియాకి టర్న్ అవుతుంది. ఆ స్లమ్ ఏరియాకి ఎప్పుడైతే కథ మారిందో అక్కడి నుంచి అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో. ఇక సెకండ్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ అయితే మనం చాలా గెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇటువంటి రొటీన్ రివెంజ్ డ్రామాలో చాలానే చూసేసాం మనం. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నాకు సెకండ్ హాఫ్లో ఎక్కడికో తీసుకెళ్తాడేమో, ఓ రేంజ్ ఏదో అనిపిస్తుందేమో అని చిన్న ఎక్స్పెక్టేషన్ అయితే ఉండేది. బట్ ఎప్పుడైతే విలన్ యొక్క బ్యాక్ స్టోరీ చూసామో అది మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం. ఇప్పుడు వచ్చి చాలా చూసేసాం అటువంటిది. విలన్ బ్యాక్ స్టోరీ వచ్చేసరికి ఒక ఊరి మీద కన్నేసి ఆ ఊరిని ఎలాగైనా సరే ఖాళీ చేయించాలని చెప్పేసి ఒక ఫ్యాక్టరీ కట్టడం కోసం ఆ ఊరికి సంబంధించిన వాటర్ కానీ ఏదైతే నిత్యావసరాలు ఉంటాయో అవన్నీ ఆపేసి వాళ్ళంతటా వాళ్ళే తన పొలాలను అమ్ముకునే విధంగా బలవంతంగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి పోలీసులు కూడా వాళ్ళకి వ్యతిరేకంగానే పనిచేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ చావులకు కారణాలు అవుతుండటంతో కొంతమంది అయితే ఎదురు తిరుగుదాం అనుకుంటారో వాళ్ళు ఎవరైతే ఇలాంటి పరిస్థితులకి క్రియేట్ చేశారో వాళ్ళని చంపడానికి, అలాగే ఇటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసిన పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క పోలీసు ఇలాంటి అందరూ ఎవడు పేదోడి వైపు అయితే నిలబడరని చెప్పేసి వాళ్ళు మెంటల్గా అయితే ఫిక్స్ అయిపోయి ఎవరెవరైతే పోలీస్ డ్రెస్ వేసుకుంటారో ఎవరెవరైతే వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ చంపడానికి అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు. అదే సినిమా. దాన్ని కూడా ఒక టన్నెల్ ద్వారా అయితే వాళ్ళని చంపాలని అనుకుంటారు. అది సింపుల్గా. దీన్నైతే మనం చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేసేస్తాం. ఎందుకంటే హీరో ఎప్పుడైతే ఒక స్లమ్లో ఇరుక్కున్నాడో ఆ తర్వాత ఒకరొకరిని చంపే సీన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మధ్యన జరిగే ఫైట్స్ కానీ అవైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. దాంతోపాటు సినిమా మొత్తం నైటే జరుగుతుంది చాలా వరకు. సో విజువల్స్ కూడా చాలా బాగా అనిపించాయి. కొన్ని మంచి సీన్లు చూసాం, అబ్బా బాగుంది సినిమా అనుకునేసరికి మళ్ళీ స్లో అయిపోతుంది. ఎక్కువ ఫ్లాస్ అయితే ఉంటాయి సెకండ్ హాఫ్లో, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రిడిక్టబుల్ స్టోరీ కూడా రొటీన్ రివెంజ్ డ్రామాలో అనిపిస్తుంది మనకి. ఆ బ్యాక్డ్రాప్ స్టోరీ కూడా మనకు అంత ఎమోషనల్గా అయితే అంతగా ఏం కనెక్ట్ అవ్వదు. నాకు కూడా అంత ఏం అనిపించలేదు. ఓవరాల్గా ఈ సినిమా అయితే నాకు ఒక మంచి సినిమా అని అనిపించింది. టైం వాచబుల్ మూవీ అనిపించింది నాకైతే ఇది. మీరు కనుక ఈ సినిమా చూస్తే మీరేం ఫీల్ అవుతున్నారో కామెంట్ అయితే చేసేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం, రివ్యూస్ కోసం, అలాగే అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.